హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అర్హా రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు నేను ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే కదండి, కానీ ఫ్రై పీస్ బిర్యానీ అంటే తిన్నవారికి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ కూడా రాజమండ్రిలో బాగా ఫేమస్ అయిన సత్యబాబు ఫ్రై పీస్ బిర్యానీ. ఇది ఇంట్లో చేసుకుంటే బయట వందలు ఖర్చు పెట్టి తినాల్సిన అవసరమే ఉండదండి. మీ ఇంట్లో అందరూ కూడా ఆనందంగా తినేస్తారనమాట. సో బిర్యానీ రుచి రావాలంటే మెయిన్ మనం ప్రిపేర్ చేసే మసాలా, తర్వాత ప్రాసెస్, ఇంకా తింటూ ఉంటే ఒక్కో బయటికి ఒక్కో ఫీల్ రావాలన్నమాట. అంత బాగుండాలి. మరి ఈ ఫ్రై పీస్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో మనం ఈజీగా ఇంట్లో ఎలా చేసేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 5 గ్లాసుల బాస్మతి రైస్ అనేది తీసుకొని వాష్ చేసేసి వాటర్ అనేది పోసి 1 గంట సేపు నానబెట్టేసుకోవాలి. కనీసం బిర్యానీ రైస్ అనేది 1 గంట సేపు నానితే ఆ రైస్ అనేది చాలా స్మూత్నెస్ వస్తుందండి, అది మాత్రం మర్చిపోవద్దు. తర్వాత చికెన్ని బాగా నీట్గా కడిగేసిన తర్వాత దాంట్లో వాటర్ పోసి 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సీక్రెట్ అండి, దీంట్లో ఒక 2 స్పూన్ల వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వెనిగర్ యాడ్ చేయడం వల్ల ముక్క అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ స్టెప్ని ఫాలో అయిపోండి. ఒక అరగంట సేపు నానబెట్టేయండి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్: 6 యాలక్కాయలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 8 లవంగాలు, కొంచెం జాపత్రి, 1 స్టార్ ఎనస్, 1 స్పూన్ రాతి పువ్వు, 3 స్పూన్ల ధనియాలు, 1 అర స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసేసి ఇది కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ అనేది హీట్ చేసుకొని బాగా ఆయిల్ అనేది కడాయికి స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. తర్వాత ఈ 1 kg చికెన్ కూడా దాంట్లో వేసేసి ఒకసారి బాగా కలిపి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేలాగా బాయిల్ చేయాలండి. ఇలా వాటర్ బయటకు వస్తుంది అనగా మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాల పాటు కదపకూడదండి. అలా వాటర్ అనేది బాగా బయటికి వచ్చేదాకా వెయిట్ చేయాలి. చూడండి, నేను చూపిస్తున్నాను క్లియర్గా. వాటర్ అనేది 10 నిమిషాల తర్వాత ఇలా అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ అయితేనే సరిపోతుందండి చికెన్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా బాగా ఉడికే విధంగా మనం మరొకసారి మూత అనేది పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత అనేది పెట్టేసి ఉడికించండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 నుంచి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి అడుగు పట్టాలండి. అడుగు పడితేనే చికెన్కి ఫ్రై పీస్ అనేదానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, స్మోకీ ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది అనమాట దీనివల్ల. ఇప్పుడు దీంట్లో ఒక 4 నుంచి 5 స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోండి. సత్యబాబు బిర్యానీ అంటే కంపల్సరీ కారం అనేది హైగానే వేస్తారండి. బాగా మంచి స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా అండి, ఒకసారి ఈ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేస్తే కనుక మీ ఇంట్లో బయట అయితే తినడం మానేస్తారండి, ఇంట్లోనే చేసుకొని తినడం అలవాటైపోతుంది. ఇప్పుడు ఈ కారం అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కారం అనేది చికెన్కి బాగా పట్టేలాగా మూత పెట్టి వదిలేయండి. తర్వాత మూత తీసి చూస్తే ఇదిగో ఇలా ఆయిల్ అనేది బయటికి కనిపిస్తుందండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మీకు మంచి ఒక రెస్టారెంట్ స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మసాలాను కూడా యాడ్ చేసేసుకోండి. ఇది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఇందులో మెయిన్ సీక్రెట్ వచ్చేసి ఇందులో మస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. 2 నుంచి 3 స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తే మీకు ఆ ఫ్లేవర్ అనేది పక్కాగా టేస్ట్ అయితే మంచి ఫీల్ వస్తుందండి. మరి ఇప్పుడు దీని తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది వేసిన తర్వాత కనీసం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయండి. అప్పుడు ఆ ఫ్రై పీస్ ఫీల్ అనేది మీకు బాగా తెలుస్తుంది. మీరు తినేటప్పుడు ఒక్కో బైట్కి ఒక ఫీల్ అయితే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారండి.
ఇంకా లాస్ట్లో మిగిలింది ఏంటండి, కొత్తిమీర కూడా యాడ్ చేసేసాం. ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, బిర్యానీ అండి. బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బిర్యానీ హ్యాండీ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోనే 6 యాలకులు, 8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 స్టార్ అనీస్, 1 స్పూన్ సాజీరా, ఒక 3 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ రాతి పువ్వు వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోండి. 1 కప్పు తురిమిన పుదీనా, 1 కప్పు తురిమిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో వేసామా లేదా అన్నట్టుగా కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, 1 కప్పు కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. సత్యబాబు బిర్యానీలో కంపల్సరీ ఈ బిర్యానీలో కరివేపాకు అనేది యాడ్ చేస్తారు, అది మర్చిపోవద్దు. ఇప్పుడు ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకొని, ఈ పెరుగు అనేది రైస్కి ఒక స్మూతీ ఫ్లేవర్ ఇస్తుందండి, తప్పకుండా యాడ్ చేయండి. ఇందులో నేను 5 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 7.5 గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఎసరు మరిగే వరకు కూడా మూత పెట్టి ఎసరు మరిగిన తర్వాత ఇందులో రాళ్ళు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. మనం 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోండి. దీన్ని ఒకసారి కలపండి. కలపమన్నాం కదా అని చెప్పేసి ఫాస్ట్గా కలపొద్దండి, కొంచెం స్లోగా కలిపామా లేదన్నట్టుగా కలపాలండి. ఎందుకంటే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో చాలా స్లోగా కలిపి మూత పెట్టండి. కనీసం ఒక 8 నుంచి 9 నిమిషాలు అయితే రైస్ బాయిల్ అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మరొకసారి స్లోగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో చిన్న సీక్రెట్ అండి, దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఈ స్టేజ్లో ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది ఫ్రీగా స్ప్రెడ్ అవుతుందండి. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. అంతేనండి, సత్యబాబు బిర్యానీలో చిన్న చిన్న సీక్రెట్స్తో స్టెప్ బై స్టెప్ చెప్పేశాను మీకు. నేను అయితే ఒక కవర్లో ప్యాక్ చేసుకొని మీకు చూపిస్తున్నాను వాళ్ళు ఎలా ఇస్తారు అన్నది. ఇదిగో ఇలానే ఇస్తారండి వాళ్ళైతే. తినే కొద్దీ కూడా తినాలనిపించే మంచి ఫ్రై పీస్ బిర్యానీ. మీరు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఆ ఫీల్ ఎలా ఫీల్ అయ్యారో నాకు మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మాకు ఈ జర్నీలో మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యమండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.